ఆంధ్రప్రదేశ్లో ఇవాళ జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి సమావేశంలో ఫైనాన్స్ మినిస్టర్ దీని మీద ప్రత్యేకంగా సమావేశం చేయడం జరిగింది. చేసి మాట్లాడి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మొత్తం అంతా నిర్వహించాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి విజయవాడ నుంచి హెచ్ఎంటీవీ ప్రతినిధి శ్యామ్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇవాళ జరిగినటువంటి సమావేశం, అలాగే దుర్గగుడి చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్, చాలా ప్రసిద్ధమైనటువంటి టెంపుల్, అక్కడ మిగిలినటువంటి టెంపుల్స్ వాటి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్యామ్, ఎట్లా ఉంది మీకు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి? ముఖ్యంగా విజయవాడలో దుర్గగుడి ఉంది మీకు అక్కడ, అట్లాగే చుట్టుపక్కల చాలా ప్రముఖమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటి చోట్ల పరిస్థితి ఎట్లా ఉంది? అన్నప్రసాద వితరణ సరిగ్గా జరుగుతుందా? థ్యాంక్ యూ. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ముగ్గురు మంత్రులతో ప్రత్యేకంగా ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి, ఈ సబ్ కమిటీ చూసుకుంటే ఈరోజు విజయవాడలో కూడా భేటీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎంత గ్యాస్ నిల్వ ఉండి దానికి ఎన్ని రోజులకు సరిపడా ఉంటుంది, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా దేవాలయాల్లో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడా ప్రతిరోజు కూడా ఉచిత అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంటుంది. ఉదాహరణకు చూసుకుంటే విజయవాడ కనకదుర్గం ఆలయం చూసుకున్నట్లయితే వారాంతపు రోజుల్లో శుక్ర, శని, ఆదివారాల్లో చూసుకున్నట్లయితే రోజుకి 10,000 మంది భక్తులకు కూడా అన్నదానం జరుగుతుంది. మిగతా రోజుల్లో రోజుకి 5,000 మంది భక్తులకు కూడా ఉచితంగా అన్నదాన వితరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అన్నదానానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఉచిత అన్నదానానికి సంబంధించి ప్రారంభం నుంచి కూడా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న దేవాలయాలకు అన్నిటికీ కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా అనేది ప్రారంభం నుంచి జరుగుతూ ఉంది. వీళ్ళకి చూసుకుంటే ప్రత్యేక కోటా కింద డొమెస్టిక్ సిలిండర్లు మాత్రమే వినియోగిస్తుంటారు. అదే ఇతర ప్రసాదాలు, లడ్డూ కానివ్వండి, పులిహార ప్రసాదం పంపిణీ ఇవి అయితే కనుక దానికి మాత్రం తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అనేది వాడాలి. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆలయాలకి ఈ ఉచిత అన్నదానానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా లోటు రాకుండా కూడా సరఫరా అనేది చేస్తున్నారు. అయితే ఇక్కడ విజయవాడ దుర్గంలో చూస్తుంటే రోజుకి 20 నుంచి 22 సిలిండర్ల అవసరం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా 1-2 సిలిండర్లు తగ్గించి పంపిస్తున్నారు. కానీ మరికొన్ని రోజులు కనుక ఇదే పరిస్థితి కనుక కొనసాగితే దాదాపు సగం వరకు కూడా కొరత ఏర్పడే ప్రమాదం ఉందనేది కూడా తాజా పరిస్థితుల నేపథ్యంలో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి కూడా ఆలయ అధికారులకు సమాచారం అందినట్టు కూడా మనకి తెలుస్తోంది. అది ఏదైతే గతంలో చూసుకుంటే గ్యాస్ అంతగా లేని రోజుల్లో చూసుకుంటే ప్రధానంగా ఈ కట్టెల పొయ్యిల మీదే ఈ అన్నం కానివ్వండి, ఇతర అన్ని ప్రసాదాల తయారీ కానీ అన్నీ కూడా జరుగుతూ ఉండేవి. అయితే తర్వాత కాలంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో గ్యాస్ అందుబాటులోకి వచ్చాక కూడా కట్టెల పొయ్యిలు అనేది పూర్తిగా కనుమరుగైపోయాయి. అయితే నేడు ఈ సంక్షోభం నేపథ్యంలో తిరిగి కట్టెల పొయ్యిలను ఆశ్రయించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అందుకు సంబంధించి ఏదైతే కావాలో వంట చెరుకు తదితర వాటిని కూడా అందుబాటులో ఉంచుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో చూసుకుంటే ఇప్పటి వరకు కూడా గ్యాస్ ఏదైతే అంటే కొరత అయితే లేదు. కానీ రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ కొరత కనుక ఏర్పడినట్లే ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఎక్కడా లోటు రాకుండా, అంటే ఇదివరకు పూర్వకాలంలో ఏ రకంగా అన్నదానం జరిగేదో అదే విధంగా కట్టెల పొయ్యిల మీద పరిశుభ్రమైన వాతావరణంలో కట్టెల పొయ్యిలు ఉపయోగించి ఈ అన్నదానం తయారు చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈరోజు విజయవాడలో కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమైంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే అధికార వర్గాల లెక్కల ప్రకారం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,60,00,000 డొమెస్టిక్ కనెక్షన్లు అయితే అందుబాటులో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.